బట్ శ్రీను అంటారు సార్, ఏమంటారు? నన్ను వద్దమ్మ సరోజ అని అంటారండి. వద్దు సరోజ వద్దు అంటారు అంతే. ఈ సినిమా చూసాక ఏం తెలుస్తుంది చెప్పండి? అది నేను చెప్పనండి, ఆ థియేటర్ చూసి చెప్తారు వాళ్ళే అంతే. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు పృథ్వీ గారి ఇప్పుడు రండి సార్. కొంచెం గ్యాప్ ఇచ్చా, ఎందుకంటే పెద్ద డైలాగ్ చెప్పారు కదా మీరు అందులో. అంటే మాట్లాడాలి కదా సార్, అందుకని వాటర్ అయితే సరిపోద్దా, జ్యూస్ లాంటిది ఏమైనా కావాలా? సమయం ఆసన్నమైంది మిత్రమా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ట్రైలర్ లో ఒక డైలాగ్ చూసాను సార్. బేసిక్ గా ట్రైలర్ లో డైలాగ్ చూసిన తర్వాత పృథ్వీ గారు ఎప్పుడెప్పుడు ఆ డైలాగ్ చెప్తారా, పృథ్వీ గారి చేత ఆ డైలాగ్ చెప్పించండి అని చెప్పి ఇక్కడ ఉన్న అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు సార్. మరి మీ వాయిస్ బాగాలేదు, బట్ కొంచెం నా కోసం ట్రై చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను సార్. నా పేరు చేసినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే కళాభిమానులకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అట్నుంచి ఇటు చూస్తే ఈ ప్లేట్లు లివరు, దాంతోపాటు 2 జాయింట్లు ఏవో ఫ్రీ అంటారు ఆవిడ. అక్కడి నుంచి తీసుకుంటే విందు భోజనం లాగా ఎటు చూసినా అంత బ్రహ్మాండంగా ఒక కుటుంబం లాగా ఉంది, ఫ్యామిలీ లాగా. సో ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడుకునే ముందు మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నా మొదటి సినిమా ఆ ఒక్కటి అడక్కు వైజాగ్లో షూటింగ్ చేసాం. మొన్న వైజాగ్లో షూటింగ్ చేస్తే లాస్ట్ మంత్ ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి బైక్ తోటి అలా డాష్ ఇస్తారో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఒక అరగంట, ఇక్కడి నుంచే కానీ మన చరిత్ర మొదలైంది. అలాగా ఆయన నిండు మనసుతోటి ఆ ఫస్ట్ టేకే ఆయన బైక్ ఎక్కి నేను ఆయనతో పాటు వెళ్ళటం, రావుగోపాలరావు గారు మేనల్డ్ లాగా ఆ రోజు చెన్నైలో వెళ్ళి కలిస్తే ఎవడెవడో ఎందుకు తమ్ముడు బాగున్నాడు, తమ్ముడిని పెట్టండి అన్నాడు. ఆ పెట్టండి అనే మాటతోటి ఇక్కడి వరకు 30 years ఇండస్ట్రీ వరకు వచ్చాం. అన్నయ్య ఆశీర్వాదం. మొన్న ఈ మధ్య తిరుపతిలో వేదిక యూనివర్సిటీకి ఒక కార్యక్రమానికి గెస్ట్గా వెళ్తే మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా నటించి అభినయించిన రాజేంద్ర ప్రసాద్ గారికి వారి ఉచ్చారణ, వారు చెప్పినటువంటి సాంస్కృతిక శ్లోకాలు అవి మనం తీసుకుని వాటిని ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్లు అక్కర్లేదండి, ఆయన సినిమాలు తీసుకుని మనం తయారైతే అద్భుతమైన నటుడిగా రాణిస్తారు. ఇది చాలా వేదికల మీద చెప్పాలనుకున్నాం, ఇక్కడ కుదిరింది ఈ సినిమాకి. ఎలాంటి సినిమాలు అంటే ఆయన చేసిన సినిమాలు అసలు మనం చెప్పలేము. ఒక సినిమా అయితే దొంగ కోళ్ళు అనుకుంటా సినిమాని, ఆయన ఉల్లిపాయలు కోస్తూ మాట్లాడతాడు, నవరసాలు దాంట్లో సహించదు, క్షమించదు, దాని మీద ఏడుస్తూ నవ్వుతూ అన్ని రకాలుగా చేస్తే అలాంటి దమ్మున్న ఆర్టిస్టు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మనందరికి గర్వకారణం. ఎందుకంటే ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడో చదివేసి ఎవడో డబ్బింగ్ చెప్పేసి హీరోలు అనుకునే రోజుల్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే డబ్బింగ్ తోటి. డబ్బింగ్ చెప్పి ఇల్లు కట్టిన ఘనత ఎవరైనా ఉందంటే ఫస్ట్ మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగా అద్భుతమైన కళాకారులు. ఆ సినిమాకి రావుగోపాలరావు గారు, అలాగే బ్రహ్మాండమైన మా బ్రహ్మానందం గారు కానీ ఇలాగ పెద్దలందరితోటి నటించే అవకాశం మొదటి సినిమాతోటే వచ్చింది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంకొక చెరుకు మిషన్ అంటావు గంగాధర్ గారు, ఏమంటే చెరుకు పెట్టంగానే అలాగా పిక్ అయిపోయి వస్తుంది రసం బయటికి, అలా పిండితో ఆర్టిస్టులు. ఆయన పని రాక్షసుడు అతను, మామూలుడు కాదు. పైకి అలాగా అన్నగారు నమస్తే అండి బాగున్నారండి అంటాడంతే. తర్వాత ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్ళాలి అని తెలుసు. టైమింగ్ అది ఆయన చెప్పించే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. మా అందరికీ నచ్చిన యువ దర్శకుడు. ఈ సినిమాతోటి మా ఈ సత్యనారాయణ గారు లేని లోటుని తను పూర్తి చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. ప్లస్ ఇంకొకటి, ఆయన వచ్చాక ఇప్పుడు ఏదో
దుగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ లండన్ లో ఉంటారు, మొత్తం ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరినీ పరిచయం చేశారు. పరిచయం చేశాక మామూలుగానే మొదలైంది షూటింగ్. అది చెప్పచ్చండి ఇలాగది. దాంట్లో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, సరే ఎవడన్నా అనగానే, సార్ మీరు అలా గట్టిగా అడగండి సార్, మీరు గట్టిగా అడిగితే నాకు దొడ్డుకు వస్తుంది అంటాడు. అరే దరిద్రుడా, నీకు దొడ్డుకు వస్తే రెమెడీ చెప్తాక నేనేమైనా బంకల్ రామలింగరాజు అనుకున్నావా? సంథింగ్ సాంబ్రాన్ని ఏదో జరుగుతుంది ఇక్కడ. అలాగా రకరకాలుగా దాన్ని ఎలా పరిగెట్టించాడంటే సినిమాని, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదో ఉన్నారు కదా ఆయన మహేష్ నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన అన్నయ్య ఇక్కడ రీ రికార్డింగ్ అని అద్భుతంగా చేసి ఇచ్చాడు. త్వరలో తమిళ్లో కూడా వస్తుంది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే కెమెరామెన్ గారు అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ టీం రేష్మా గారు, ఇంకా చాలా మంది దీంట్లో నటీనటులు, నా అంబటి శ్రీను, మెగాస్టార్ గారి పాటలకి అద్భుతంగా డాన్స్ చేశారు ఆయన విధంగా నాకు చాలా జలసి. ఏంట్రా బాబు ఎంత ఉన్నాడు, పక్కనేమో హీరోయిన్ అంత అందంగా ఉంది, వేసేస్తుంటాడు ఏ పాట అయినా సరే.